వేడి వేడి పులగంలో నెయ్యి వేసుకొని బుడ్డల పచ్చడి పెట్టుకొని తింటుంటే ఉంటుంది ఎంత రుచిగా ఉంటుందో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ట్విన్ మోమోస్. ఈ రోజు రాయలసీమ స్పెషల్ పులగం పల్లీల చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. మా జేజీ అంటే వంశీ వాళ్ళ నాన్నమ్మ వంటలు చాలా అద్భుతంగా చేస్తుంది. కొన్ని వంటలు అయితే చాలా యూనిక్ స్టైల్ ఉంటుంది. వాటిల్లో ఈ పులగం పచ్చడి కూడా ఒకటి. సో ఈ రోజు నేను పాతకాలంలో ఎలా చేస్తారో మా జేజే స్వయంగా చేసి చూపిస్తుంది. ముందుగా అవ్వ ఏం రాస్తుందో ఒకసారి చూసేద్దామా. ఏం రాస్తున్నావు అవ్వ? శ్రీరామ శ్రీరామ. ఎన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నావా? 10 సంవత్సరాల నుంచి రాస్తున్నావా? సూపర్ అవ్వ. ఎన్ని రాసావు ఇప్పటికి? ఒక 60 లక్షలు రావా? సూపర్ అవ్వ అసలు. ఇంకా పులగం ఎలా చేయాలో చూసేద్దామా. దబ్బ పెసలు తీసుకోవాలి, వాటిని ఇలా పెనం మీద వేయించుకోవాలి. ఆయిల్ ఏం వేయకూడదు, ఒట్టిగానే వేయించుకోవాలి. అసలు ఈ పులగం చేయడం చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా. ఇలా బ్రౌన్ గా వేయించుకోవాలి, ఎక్కువ మాడిపోకుండా సిమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ రైస్ 2 గ్లాసెస్ తీసుకోవాలి. 2 గ్లాసెస్ రైస్ కి 1/2 గ్లాస్ పెసలు వేసుకోవాలి. 5 గ్లాసులు నీళ్ళు వేయాలి. పులగం కాబట్టి కొంచెం ఎక్కువ రావాలా, లేకపోతే బియ్యం ఉంటాయి. వాటిని బాగా కడిగి కరెక్ట్ గా వాటర్ పోసుకోవాలి. తర్వాత కొంచెం తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే కొంచెం ఆ కలర్ వస్తుంది. ఇంకా మనం రైస్ కుక్కర్ లో పెట్టి ఆన్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్ లో పులగం చేసుకోవడము. ఇది అయ్యేలోపు మనం బుడ్డల పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. బుడ్డల పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్, టొమాటో అండ్ పచ్చిమిర్చి, ఇవన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పెనంలో ఇలా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పులు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఇలా టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కొంచెం సాఫ్ట్ గా మగ్గనిచ్చాలి. ఇంకా చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. మా అవ్వ అయితే ఇలా చేస్తుంది. ఫస్ట్ పచ్చిమిర్చి, టమాటోస్ వేసి గ్రైండ్ చేస్తుంది. తర్వాత ఆనియన్స్ వేసి జస్ట్ 1 సెకండ్ అలా గ్రైండ్ చేస్తుంది. లేకుండా ఫస్ట్ వేసుకుంటున్నాము టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఈ పప్పు వేస్తాం. లాస్ట్ అయినాక అప్పుడు ఎర్రగడ్డ వేస్తాం. ఎర్రగడ్డ మెత్తగా అయితే మరి బాగుండదు. ఎందుకంటే ఆనియన్స్ అలానే ఉంటే కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకప్పుడైతే వీటిని రోట్లో దంచేవాళ్ళంట, పచ్చడి చాలా రుచిగా ఉండేదంట. ఇప్పుడేమో ఇలా మిక్సీలు రావడం వల్ల ఇలా చేస్తున్నారు. ఫైనల్ గా బుడ్డల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంది. నెక్స్ట్ పులగం కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం వేడి వేడి పులగం టేస్ట్ చేద్దామా. ఈ పులగంలోకి పచ్చి పులుసు కూడా చేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పచ్చి పులుసు ఎలా చేస్తారో కూడా చూపిస్తాను. నేనైతే మ్యారేజ్ అయ్యాకే ఈ వంటకం టేస్ట్ చేశాను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ నాకు. ఎవ్రీ వీక్ ఒకసారి చేసుకుంటాం మేము. మోస్ట్లీ సాటర్డేసే చేసుకుంటాము. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. ఇది తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆల్రెడీ మీరు ఇలా చేసుకుంటూ ఉంటే మీరు ఏ స్టైల్లో చేసుకుంటారో కూడా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.